ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి వర్షాలు అధికంగా ఉన్నాయి. మీ ఆరోగ్యాల కొరకే, దేవుని కృపా కాపుదల కొరకే మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మరొకసారి ప్రభు వైపు మనం చూస్తూ ఆయన వాక్య పిల్లలు కొద్ది మాటల ద్వారా మనం దేవుని సన్నిధిలో మొదలుపెడదాం. మహాగణుడుగైన మా తండ్రి, సర్వశక్తిమంతుడుగైన మా గొప్ప దేవ, సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాతావరణ అననుకూల పరిస్థితుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల నుండి మా ప్రజలను, మా బిడ్డలను కాపాడమని, ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రతి బిడ్డని మీరు దర్శించి వారికి కావాల్సిన భద్రత, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని, అయా మీ నిత్య రాజ్యం ఉండటానికి నీ రాకడతో అయా వారు సిద్ధపడినట్లుగా నీ వాక్యముతో నింపమని, ఘనత ప్రభావాలు పొందుకోమని, పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధతను బట్టి నేను హెచ్చిస్తూ అయా నీ ఉన్నత నామాన్ని ఘనపరుస్తూ ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఈ స్తుతియాగాన్ని మనం యేసు నామములు మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి కొన్ని మాటలు గత వారం మనం కీర్తనలో నుండి కొన్ని మాటలు చూసాం. ఈ దినాన ప్రసంగి భక్తుడు 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న కొన్ని మాటలను మనం చూద్దాం. ఇక్కడ ఈ వచనాలు చదువుకొని, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సంగమా, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఈ వచనం మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ప్రభుని అంగీకరించడానికి ఈ మాట బలమైన కారణమై ఉన్నది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకును అనే మాట నన్ను ఆకర్షించి నేను ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాను. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జీవితంలో ప్రభు మేలు చేస్తూనే ఉన్నాను. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడే అంశం ఏంటంటే, ముందే అనే మాటని మీ ముందు తీసుకొస్తున్నాను. ముందే ఏంటి? ముందే మనం ఎప్పటికప్పుడు అన్నిటికన్నా ముందు మనం ఉండాలని చూస్తాం. అందరికన్నా ముందు మనం ఉండాలని చూస్తాం. అందరికన్నా ముందు మనకు కావాలి అనుకుంటాం. అందరికన్నా ముందు మనకు దొరకాలి అని అనుకుంటూ ఉంటాం. భోజనాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా క్యూ లైన్లో నిలబడినప్పుడు, టికెట్స్ కొరకు కానీ, రేషన్ దగ్గర కానీ, ఇలా ప్రతి సందర్భంలో, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూలో ఉన్నప్పుడు ముందుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాల్లో మనం ముందుండటానికి ప్రయత్నం చేస్తాం. లోకంలో సామెత కూడా ఉన్నది, తినటానికి ముందుండాలా, కొట్లాటలో వెనకుండాలి అని అంటాం. అయితే మరి ఈ లోకంలో ఆత్మీయంగా చూస్తే మనం ముందున్నామా, వెనకున్నామా? చాలామంది ఆత్మీయ జీవన విధానంలో ముందు లేకుండా వెనకబడి ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట అదే. ఏమన్నాడు ఇక్కడ? 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ముందే అనే మాట. నెంబర్ 1, దుర్దినాలు రాకముందే. అనగా మన ఎదుట కష్టాలతో కూడిన దినాలు రాబోతున్నాయి, మరి శ్రమలతో కూడిన దినాలు రాబోతున్నాయి. అలాంటి దినాలు రాకముందే నువ్వేం చేయాలంట? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునిని వెంబడించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని భక్తుడు అంటూ ఉన్నాడు. మనం ఒక సామెత తింటాం కదా, ఏమనంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంట. అలా కాదు. అంటే శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు, శ్రమ వచ్చినప్పుడు దేవుని గురించి తెలుసుకోవటం కాదు. నీవు శ్రమ రాకమునిపే, ఆ కష్టం నీకు రాకమునిపే, నీవు దుర్దినం అనేది నీ జీవితంలో రాకమునిపే నువ్వు యేసు ప్రభుని తెలుసుకునే వ్యక్తిగా, యేసు ప్రభుని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. దుర్దినాలు రాకముందే అన్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? ఏమన్నాడంటే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పేదనా. కొంతమందికి ఉద్యోగం చేస్తారు, సంతృప్తినివ్వదు. వ్యాపారం చేస్తారు, సంతృప్తినివ్వదు. అందుకని వారు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు మాట్లాడతారు, దీనివల్ల నాకు సంతృప్తి లేదు. అలాగే వివాహం అయింది, వాళ్ళు ఏమంటారంటే, నాకు ఈ భార్య వల్ల నాకు ఎంత నష్టమే కానీ కష్టమే కానీ నా సంతోషం లేదు అని అంటారు. అలాగే భర్తని గురించి భార్య అలాగంటే, అంటే ప్రతి వాళ్ళకి ఏదో విషయంలో, చదువుకునే వాళ్ళు వాళ్ళ చదువుని బట్టి,
అంటే ఇక్కడ మనం చూసేది అంటే జీవితం అంటే నాకు సంతోషం లేదు అనే చెప్పబడే దినాలు రాబోతున్నాయంట. చాలా మంది ఇప్పటికే అనుకుంటున్నారు ఈ జీవితం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఈ జీవితంలో నా సంతృప్తి లేదు, సంతోషం లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి దినాలు ప్రతి వారి జీవితంలో కూడా రాబోతూ ఉన్నది. అందుకని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, నాకు సంతోషం లేదు అని చెప్పే దినాలు రాకమునిపే నువ్వేం చేయాలంట, నీ సృష్టికర్త అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నాడు. వాటి దుర్దినాలు రాకముందే జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, సంతోషం లేదు అని చెప్పే దినాలు రాకమునిపే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. ఇక మూడవ దగ్గర చూస్తే ఆయన ఏమంటాడంటే, ఈ భక్తుడు తేజస్సును అలాగే సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కలుగక ముందే, అనగా మన యొక్క జీవితంలో చీకటి రాకమునిపే, సూర్యుడు అస్తమించమునిపే, చంద్రుడు అస్తమించమునిపే, అలాగే ఈ యొక్క మరి తేజస్సు ఆ మహిమ అనేది తొలగిపోకమునిపే మనం ఏం చేయాలంట, ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ సమయంలో మరి సూర్యుడు చంద్రుడు వారు కనుమరుగైపోతారు, వారు ఎరుపైపోతారు, రక్తముగా మార్చబడతారు. భూమంతా కూడా చీకటితో నింపబడింది. యేసుప్రభువు వారు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు కూడా ఇంచుమించు 3 గంటల సమయంలో అంతా కూడా చీకటి కమ్మింది. అలాంటి పరిస్థితులు రాకమనిపే నువ్వేం చేయాలంట, ఏ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 4వ మాట ఏమంటాడంటే, వర్షం పడి మరలా మేఘాలు రాకమనిపోయి. వర్షం, ఇప్పుడు వర్షాలు బాగా పడతా ఉన్నాయి, చాలా చోట్ల వరదలు, అలాగే కట్టలు దిగిపోతున్నాయి చెరువులు. ప్రాజెక్టు పెద్దవా ప్రాజెక్టు కూడా అది కూడా అక్కడ ఎంత మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. అలాగే మరి నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకవేళ కొన్ని చోట్ల గేట్లు ఎత్తేస్తే ఎంతమంది ప్రజలు నిరాశ్రయులవుతారో మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ప్రసంగి ద్వారా, ఇదిగో వర్షం వచ్చింది, మరలా వర్షం రాబోతుంది, అంటే మేఘాలు రాబోతున్నాయి, అంటే నష్టం జరుగుతూ ఉంటే ఆ నష్టం అధికం కాకమునిపే, ఆ ఇబ్బంది అధికం కాకమునిపే, ఆ పరిస్థితులు అధికం కాకమునిపే, మరలా ఆ మేఘాలు రాకమునిపే నువ్వేం చేయాలంట, నీ ప్రభువుని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో, నిన్ను సృష్టించిన దేవుని జ్ఞాపకం చేసుకో, నీ పాపాలను విడిపించే దేవుని జ్ఞాపకం చేసుకో, నీకు రక్షణ ఇవ్వగలిగిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఈ జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఈ 4 విషయాలు చెప్పి, కష్టాలతో నింపబడిన రోజులు రాకమునిపే, సంతోషం లేదు అని చెప్పే రోజులు రాకమునిపే, ఇదిగో చీకటి దినాలు రాకమునిపే, అలాగే మరలా మేఘాలు, అంటే మేఘాలు లాంటి ఆ యొక్క సమస్యలు మరలా నష్టాలు అధికం కాకమునిపే నువ్వేం చేయాలంట, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నిన్ను సృష్టించిన దేవుణ్ణి. సాధు సుందర్ సింగ్ గారి యొక్క అనుభవంలో కూడా అదే అంటారు, నువ్వు ఎవరివో ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నన్ను సృష్టించిన దేవా, నువ్వు నాతో మాట్లాడితే నేను నీ సేవ చేస్తా, నీ కొరకు బ్రతుకుతా, లేకపోతే నేను ఈ ఉదయకాలం ముందు చనిపోతా అని దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయం అందు ప్రభు చెబుతూ ఉన్న మాట, నీ బాల్య దినముల నుండే, నీ యవన కాల సమయం నుండే ఇదిగో నీవు నీ ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రభుని వెంబడించాలి అని చెబుతూ ఉన్నాను. కనుక కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు, కష్టాలు రాకమునిపే మనం యేసయ్యని వెంబడించాలి, ఆ యేసయ్యని ఆరాధించాలి, యేసయ్యని విశ్వసించాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటావో యేసునందు, నువ్వు నిరంతరం బ్రతకగలుగుతావు. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. మరి ఆ నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి అంటే విశ్వాసం కావాలి. మరి విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతాం. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుని వాక్యం వినటం వల్లే కదా. ఆ వాక్యం అంటే ఎవరు? ప్రభువైన యేసయ్యే కదా. యేసయ్య ఎవరు? నిన్ను సృజించిన నీ సృష్టికర్త అయిన దేవుడే తను తాను తగ్గించుకొని నీ కొరకు భూలోకానికి వచ్చి నీ పాపముల కొరకే శిలువ మీద ప్రాణమును అర్పించి ఆ రక్తంతో నీ పాపములు కడిగి ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అలాంటి ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన వెంబడిస్తే ఆయన నిత్య జీవానికి నేను వారసుడిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను.
కనుక ఆ దినాలు అంటే ఈ ప్రసంగి చెబుతాడు, కొన్ని దినాలు ఉంటే ఆ దినాల్లో మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం, మనం మట్టిలో కలిసిపోతాం, మన యొక్క శక్తి బలం అన్నీ ఉడికిపోతాయి. అలాంటి దినాలు రాకమునిపై నీ ప్రభువును నువ్వు వెంబడించు అని సొలొమోను చెబుతున్నాడు. కనుక మన ముసలోళం అయిపోయాక అన్ని అనుభవించాక కాదు దేవుని నమ్మేది, మన బాల్యం నుండే మన ప్రభుని నమ్మి ఆయన మార్గంలో కొనసాగాలి. అటు కృప కొరకే ప్రార్థించాను. తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి నేను సన్నిధిస్తూ, ఎదుగు నాయన మా దినాలు ఎంత భయంకరమైనవో మేము చూస్తున్నాం. మా ముందున్న ఆయా పరిస్థితులు, మా ముందున్న దుర్దినాలు, కానీ ఆయన సంతోషం లేని దినాలు అయా ఇదిగో రాకమునిపై మేము నిన్ను వెంబడించేవారుగా నాయన ఈ మట్టిలో కలవక మునిపే అయా ఇదిగో మా బలము ఉడిగిపోక మునిపే అయా మా జీవితం అంతం కాక మునిపే అయా నువ్వు ఇచ్చిన ఆయుష్ దినాలను బట్టి నిరంతరం నిన్ను గణపరిచేవారుగా, నీ మేలులను జ్ఞాపకం చేసుకుని నిన్ను వెంబడించేవారుగా మా కుటుంబాలను మా జీవితాలను కట్టి మీరు అక్కడ కాయతపరచమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగిపోయి ఉన్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సన్నిధి సదా తోడై ఉండి దీవించును గాక. ఆమె మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.